అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా 32వ భాగం. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. చెప్పలేదు, మా అమ్మతోనే నీకు వైరం. విచిత్రంగా చూశాను. అవును, కొంతమందికి ప్రాణస్నేహం కలిసినట్టే కొంతమందికి బద్ధవైరం ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే మీ అమ్మకి నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ విషయం నువ్వెప్పుడు జ్ఞాపకం పెట్టుకోవటం మంచిది. నా మనస్సు చేదు పదార్థం తిన్నట్టుగా వెగటుగా అయింది. కృష్ణ ధోరణి చూస్తూ నాలో ఉన్న భ్రమలేవో ఛేదించాలన్నట్టుగా ఉంది. కృష్ణ ఇంత నిర్మోహమాటంగా మీ అమ్మ నేను ప్రత్యర్థులం అన్నట్టు మాట్లాడటం నాకెలాగో అనిపించసాగింది. కృష్ణ సీరియస్గా అన్నాడు, మీనా, నువ్వు నిమ్మలూరు రావటంతో మన కుటుంబాల మధ్య పూర్తిగా తెగిపోయిందనుకున్న బాంధవ్యం మళ్ళీ ముడిపెట్టినట్టయింది. నీ రాక వల్ల ముఖ్యంగా అమ్మకి ఎంత సంతృప్తి ఆనందం కలిగాయో చెప్పలేను. ఆ కృతజ్ఞతతోనే నువ్వు చేస్తున్న ఈ హఠం అంతా భరిస్తున్నానన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి రాజును మీ ఇంటికి తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకోవాలని తహతహ నాకు అర్థమైంది. సరే, తీసుకెళ్ళావుగా, సరికి సరైపోయింది. రాజు విషయంలో నీతో తర్కం పెట్టుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నువ్వు నిజంగా పంపను అంటే నేను సరాసరి మీ ఇంటికి వచ్చి దాన్ని తీసుకెళ్ళగలను. నిన్ను కానీ మావయ్యను కానీ బాధ పెట్టడం నా అభిమతం కాదు. ఇది నువ్వు నా బలహీనతగా మాత్రం తీసుకోవద్దు అని నా మనవి. ఆ ముఖంలో కనిపిస్తున్న తీవ్రతకి, అతని మాటల వెనక ప్రతిధ్వనిస్తున్న నిర్మోహమాటమైన హెచ్చరికలకు నేను క్షణంసేపు నిజంగానే తికమకపడ్డాను. కృష్ణ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు, నువ్వు దయ ఉంచి సాధ్యమైనంత త్వరలో రాజును పంపివేస్తే నేను కృతజ్ఞుణ్ణి. నీ మేలు ఎప్పుడూ మర్చిపోను. ఆ తర్వాత మేము ఎక్కువసేపు కూర్చోలేదు. కృష్ణ వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు రాజును వెంటనే పంపేయమని ఇంకోసారి గట్టిగా హెచ్చరించాడు. మామి టిఫిన్ చేసి నన్ను లోపలికి పిలిచింది. కృష్ణ అప్పటికే వెళ్ళిపోయాడని నేను చెప్పగానే తెల్లబోయింది. టిఫిన్ తినకుండా అతన్ని పంపించినందుకు నన్ను మందలించింది. తను అవి తయారు చేయటం ఆలస్యం అయిపోతుందేమోనని నొచ్చుకుంది. ఇక మామి బలవంతం మీద నేను తప్పనిసరిగా టిఫిన్ తిని కాఫీ త్రాగి బయలుదేరాను. మామి ఇంటి నుంచి వస్తుంటే నాకు ఎలాగో అనిపించసాగింది. నేను చేస్తున్న ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ ఏమాత్రం ఇష్టంగా లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎన్నడూ లేనిది ఈరోజు కృష్ణ మాటల్లో నిండిన ఒక రకమైన తిరస్కారం నా గుండెలు పిండుతున్నట్టు అనిపించసాగింది. రాజు శ్రేయస్సుని మనస్ఫూర్తిగా కోరుతున్న నాకు వీళ్ళ అభిప్రాయ భేదాలను లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదని, నిర్లక్ష్యంగా ఊరుకోమని నా మనస్సు పదే పదే సలహా ఇస్తోంది. ఆ సలహా పాటించడం వెనక వేరే గత్యంతరమేం తోచలేదు నాకు. నీళ్లల్లో దిగే ముందు లోతు గురించి ఆలోచన ఉండాలి. తీరా దిగిన తర్వాత ఇంత భయం దేనికి? నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి సారథి ముందు హాల్లో కూర్చుని కనిపించాడు. ఇదివరకు అతను మా ఇంటికి రావడానికి ఒకవేళ అంటూ ఉండేది. అతనికి ఎంత స్వతంత్రం ఉన్నా ముందు ఫోన్ చేసి తను వస్తున్నానని తెలియజేస్తే కానీ వచ్చేవాడు కాదు. ఈ మధ్య ఆ సభ్యతకు తిలోదకాలు వదిలినట్టున్నాడు. ఎప్పుడంటే అప్పుడు అతనికి రావాలనిపించిన క్షణంలో తన ఇంటికి వచ్చేస్తున్నట్టుగా వస్తున్నాడు. అమ్మకి నాన్నగారికి ఇది సహజంగానే కనిపించుండొచ్చు, కానీ నాకు మాత్రం సారథి రాకకు వేరే కారణం కనిపించసాగింది. అతను మా ఇంటికి వచ్చి చాలాసేపు అయినట్టుగా అతనికి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద యాస్ట్రేలో పడున్న సిగరెట్ పీకలే సాక్ష్యం చెప్తున్నాయి. బయట నుంచి లోపలికి అడుగుపెట్టి అక్కడ అతన్ని చూడగానే ఒక్క క్షణం ఆగిపోయిన నన్ను నకసిక పర్యంతం ఎగాదిగా చూశాడు. ఆ చూపులకు నాకు కంపరం పుట్టింది. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయింది. నేను అతన్ని పలకరించలేదు. అసలు అతన్ని చూడనట్టే ముఖం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయాను. లోపల గదిలో అడుగుపెట్టిన నా దగ్గరికి రాజు ఆదుర్దాగా వచ్చింది. వదినా, ఎక్కడికి వెళ్ళావు? ఆయన వచ్చి చాలాసేపు అయింది. నేను గయ్యమన్నట్టు లేచాను. ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అన్నీ నీకు విన్నవించుకోవాలా? రాజు, హద్దు మీరి ప్రవర్తించావంటే బాగుండదు. వెళ్ళి అవతలకి అన్నాను. చిచి, అడగవలసిన అమ్మా నాన్న ఏమీ అనకపోయినా మధ్యలో మీ అందరికీ సంజేషి చెప్పలేక చచ్చిపోతున్నాను అంటూ విసుక్కున్నాను. నేను ఎవరికి ఉద్దేశించి బిగ్గరగా ఈ మాటలన్నానో ఆ వ్యక్తి వినే ఉండాలి. బిత్తరపోయిన రాజు నోట మాట రాని దానిలాగా నిశ్చేష్టు అన్నట్టు చూడసాగింది. చూస్తూ ఉండగానే దాని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చిన్నబోయిన దాని ముఖం చూడగానే నా మనసు రెపరెపలాడింది. వెంటనే సైగ చేసి రహస్యంగా ఏదైనా చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలో సారథి దూసుకొచ్చినట్టుగా గదిలోకి రావడంతో ఆగిపోయాను. అనవసరంగా ఆ అమ్మాయి మీద విరుచుకుపడతావెందుకు? ఎక్కడికి వెళ్ళావని అడిగితే తప్పేమిటి? నేను అడుగుతున్నాను ఇప్పుడు. వేళ కానీ వేళప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు?
ఇది అడిగే హక్కు అధికారం ఆ అమ్మాయికి లేకపోతే నాకున్నాయిగా. నాకు వెంటనే నోట్లోంచి ఎలాంటి మాట రాలేదు. సారథి ఇలా రంగంలో దిగి నన్ను నిలదీస్తాడని అనుకోలేదు. మా మాటలకు దూరంగా ఉన్న గదిలో పడుకున్న అమ్మకు మెలకు వచ్చినట్టుంది. ఏమిటే మీనా, ఎవరా మాట్లాడేది అంటూ నీరసంగా పిలిచింది. నేను సారథి వంక ఎర్రగా చూసి అతని మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేని దానిలా అక్కడి నుంచి వచ్చేశాను. అమ్మ గదిలోకి వస్తూనే ఫిర్యాదుగా అన్నాను, చూడు మమ్మీ, రాజు అల్లుతున్న స్వెటర్కి పింక్ కలర్ పూలు అయిపోవచ్చింది అంటే ఊరికే కూర్చున్న నేను అది దొరుకుతుందేమో తెద్దామని అలా బజారుకి వెళ్ళాను. ఇంతలో సారథి వచ్చాట. నేను రాగానే వీధి వాకిట్లో నిలబడి ఎక్కడికి వెళ్ళావంటూ నిలదీస్తున్నాడు. అడిగినందుకు కాదు మమ్మీ, ఆ అడగటంలో ఏమిటో ద్వంద్వార్థం. నేనేదో తప్పు పని చేస్తుంటే పట్టుకున్న పెద్ద మనిషిలాగా మాట్లాడుతూ ఉంటే నాకు ఒళ్ళు మండింది. అందుకని నేను ఎక్కడికి వెళ్ళింది నీకు అనవసరం అని చెప్పాను. అమ్మ నా వంక కోపంగా చూసింది, మందలింపుగా అంది, నీకు బొత్తిగా బుద్ధి అనేది లేదేమేనా? అతనితో మాట్లాడే తీరేనా అది? ఒకవేళ ఎప్పుడు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళవు కాబట్టి అలా అడిగాడేమో, అందులో తప్పే ఉంది. కాస్త మెల్లగా సమాధానం చెప్పుకోవద్దు? నీకెప్పటికీ జ్ఞానం వస్తుందో నాకు అర్థం కాకుండా ఉంది. కంచంలో అన్నీ అమర్చిపెట్టడం కష్టం, కానీ తన్నుకోవటం ఎంతసేపే. ఏడి అతను, ఇలా పిలు అంది. నేను మొహం తిప్పుకొని నిలబడ్డాను. పిలవ్వు, నీ ఈ మొండితనంతోనే ఎప్పుడో నా పీకల మీదకి తెస్తావు. రాజు అంటూ కేకలు పెట్టింది. రాజు నిశ్శబ్దంగా గదిలోకి వచ్చింది. సారథిని ఇలా రమ్మనమను, నేను పిలుస్తున్నానని చెప్పు. ఆయన లేరు, వెళ్ళిపోయారు, చిన్న గొంతుకుతో అంది రాజు. వెళ్ళిపోయాడా? అమ్మ మొహంలో చెప్పలేనంత ఆవేదన కనిపించింది. ఒక్కసారి నీరసంగా వెనక్కి దిళ్లకు జారగిలబడింది. కర్మ, రామ రామ, ఒక్కరోజు ఒంట్లో బాగోలేకపోతే ఏదో ఒకటి జరక్క మాంద కదా. సాధ్యమైనంత త్వరలో ఆ 3 ముళ్ళు వేయిస్తేనే కానీ నాకు ఈ వేదన తగ్గదు. అప్పుడు కానీ కంటి నిండా నాకు నిద్ర రాదు అంటూ నిట్టూర్పు విడిచింది. ఇంకా అక్కడే నిలబడును నన్ను చూసి శివమెత్తిన దానిలాగా అరిచింది. సిగ్గు లేకుండా దిష్టి బొమ్మల నా ఎదుట నిలబడ్డామే, పో అవతలకి. చేసావుగా ఘనకార్యం. నేను చచ్చిన తర్వాత కానీ నా ఈ తాపత్రయం ఏమిటో ఎవరి కోసమో నీకు తెలిసి రాదు. నీకు జ్ఞానం రావటం ఈ జన్మకు నేను చూడను. నేను మెల్లగా యువతలకు వచ్చేశాను. కొద్దిసేపు అయిన తర్వాత నా గదిలోకి వచ్చాను. అక్కడ రాజు నా టేబుల్ మీద అవి ఇవి సర్దుతోంది. ఆ సర్దటం కేవలం నెపం అని చీర కొంగుతో అది కళ్ళు తుడుచుకోవడంతోనే నాకు అర్థమైంది. రాజు దగ్గరికి వచ్చి భుజాల చుట్టూ చేయి వేశాను. అది నా చెయ్యి వదిలించుకుని దూరంగా వెళ్ళింది. అక్కడ అంతక్రితం నేను విడిచి పడేసిన చీర మడతబెట్టసాగింది. నేను దగ్గరికి వెళ్ళి ఆ చీర లాక్కున్నాను. కోపం వచ్చిందా నా మీద అన్నాను. రాజు నా వైపు శాంతం తిరగకుండానే హఠాత్తుగా నేసింది. వదిన, నేను వెళ్ళిపోతాను, వచ్చి చాలా రోజులైంది. నేను రాజుని బలవంతంగా చేపట్టి మంచం మీద కూర్చోబెట్టాను. జరిగిందంతా క్లుప్తంగా చెప్పాను. రాజు సంభ్రమంగా చూసింది. అన్నయ్య వచ్చాడా? అదేమిటి నాకు చెప్పనే లేదే? చెప్తే జరిగేదేమిటో నీకు తెలుసుగా. అయితే ఈరోజు నువ్వు రహస్యంగా ఇలా పారిపోయింది అన్నయ్యని కలుసుకోవటానికా? అవునన్నట్టుగా తల ఊపాను. రాజేశ్వరి నా వైపు చూస్తూ కుతూహలంగా నవ్వింది. బాగుంది, నువ్వు ఇంకెవరినో కలుసుకోవటానికి వెళ్తున్నావని సారథి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. రాజు హఠాత్తుగా నా 2 చేతులు పట్టుకుంది. వదిన, ఇంత క్రితం నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా? అత్తయ్య నిద్రపోతోందా? సారథి వచ్చాడు. నీకోసం ఇల్లంతా గాలించాను, నువ్వు కనిపించలేదు. నువ్వు లేవని చెప్పినా అతను వెళ్ళిపోలేదు, కూర్చున్నాడు. నన్ను పిలిచి మంచినీళ్ళు కావాలని అడిగాడు, తీసుకెళ్ళిచ్చాను. మీనా ఎక్కడికి వెళ్ళిందో నిజంగా తెలియదా అని మరీ అడిగాడు. నిజంగా తెలియదని చెప్పాను. నన్ను కూర్చోమని, నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నాడు. నేను కూర్చున్నాను. మిమ్మల్ని ఒక సాయం కోరతాను, చేసి పెడతారా అన్నాడు. నా వల్ల ఏదైతే చేస్తానో అన్నాను. ఈ మధ్య మీనా ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారన్న అనుమానం. నా ఈ అనుమానం నిజమో అబద్ధమో దయవుంచి మీరు నిర్ధారణ చేసి చెప్పాలన్నాడు. నాకు గాబరా వేసింది. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఈ ఒక్క సాయం మీరు నాకు తప్పక చేయాలి. మీ మేలు ఆజన్మాంతం మర్చిపోను. నేనేమి చెల్లని కానీని కాదు మీనాని బలవంతంగా అంటగట్టుకోవటానికి అన్నాడు. నేను చూస్తాలేండి అనే వరకు వదలలేదు. పైనుంచి ఈ సంగతి మీనాకు కానీ కృష్ణవేణమ్మకు గారికి కానీ తెలియనివ్వద్దు. ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండనివ్వండి, ఉంచుతానని ఒట్టు వేయండి నాకు అంటూ చేయి చాచాడు. నేను ఒట్టు వేయలేదు, కానీ తెలుసుకుంటానని మాటిచ్చాను. గబగబా ఊపిరి పీల్చుకోకుండా ఒక్క గుక్కలో చెప్పినట్టు చెప్పేసింది. నేను చాలా కొత్త విషయం వింటున్నట్టుగా దిగ్భ్రమగా చూశాను. ఒక పక్క రాజు ఇలా నిష్కల్మషంగా చెప్పినందుకు సంతోషం కలిగింది. ఇంకో పక్క సారథి అలా రాజును అడిగినందుకు ఒళ్ళు మండింది. ఈ అనాగరికత అలవాటు పడిన వాళ్ళు ఇంతే, సూటిగా ఏది అడగలేరు అనిపించింది. రాణి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను, ఇంకేమరి నా ఫ్రెండ్ మీ అన్నయ్య అని చెప్పేయి అన్నాను.
అదేం మాటలు వదినా, మా అన్నయ్య నీకు పరాయివాడా? మీ ఇద్దరి మధ్య కూడందేముంది? రాజు మొహం అంతలోకే చిన్నబోయింది. ఏమిటో మన రెండు కుటుంబాలకి ఎందుకు పడదో తెలియదు కానీ, లేకపోతే నువ్వు అన్నయ్య మేనత్త మేనమా బిడ్డలు కాదా? మేనత్త మేనమా బిడ్డలు సరదాగా చనువుగా ఉండటం లోకల్లో జరిగే సంగతేనా వదిన? అన్నయ్య ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయాడే, నా మీద కోపం రాలేదు కదా? ఆహా, అదేం కాదు, నిన్ను ఉత్తరం రాయమన్నాడు, మళ్ళీ నెలాఖరికి వస్తాట అన్నాను. రాజుకు నా మాటల్లో కృష్ణ దాన్ని పంపమని ఒత్తిడి చేసిన సంగతి చెప్పలేదు. ఇక ఆ రాత్రి నేను పడుకున్నాను. రాజు ఇంకా పడుకోవడానికి రాలేదు. అమ్మ గదిలో ఏదో పనిచేస్తోంది. ఇంతలో తాయారమ్మ, అమ్మాయి గారు ఒక్క పలుకుంటే పెడుదురు అంటూ నా గదిలోకి వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. నేనెప్పుడు ఒక్క తినను, ఇది ఆవిడకి తెలుసు. ఆవిడొచ్చింది ఒక్క పలుకు కోసం కాదని నాకు తెలిసింది. ఆవిడ నా మంచం దగ్గరికి వచ్చే ముందు మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒకసారి అటు ఇటు బయటికి తొంగి చూసి మరీ వచ్చింది. ఆవిడ ఈ ధోరణి నాకు తెలిసిందే. అతి ముఖ్యమైన రహస్యం ఏదో చెప్పడానికి వచ్చిందని గ్రహించాను. ఏమిటి అని అడిగాను. కంఠం తగ్గించి నాకొక్కదానికి వినపడే అంత మెల్లగా చెప్పింది. అమ్మాయి గారు, పెద్దదాన్ని చెప్తున్నాను, నా మాట ఎప్పుడూ అసత్యం కాదు. మీరు పాముకు పాలు పోస్తున్నారు అంది కళ్ళు తిప్పుతూ. అంటే అన్నాను. మీరు నా మాట విని తక్షణం ఆ రాజేశ్వరిని ఇంట్లోంచి పంపేయండి అంది. ఏమైంది? ఏమైందని ఇంకా మెల్లగా అడుగుతున్నారు కొంపలు అంటుకుపోతుంటే. అసలు విషయం ఏమిటో చెప్పండి. విసుక్కోకండి మరి, పెద్ద మొండని. మీ ఉప్పు పులుసు తిన్న విశ్వాసం ఉంది కాబట్టి ఇలా చెప్తున్నా. మధ్యాహ్నం మీరు అలా బజార్కి వెళ్ళారా? అల్లుడు గారు వచ్చారు. కొనుక్కు తీద్దామని గడప మీద తలపై పెట్టుకుని పడుకున్నానే కానీ కంటికి నిద్ర పట్టలేదు. అల్లుడు గారు మీరు లేరంటే వెళ్ళిపోవచ్చునా? వెళ్ళిపోవాలా? పోనీ మీకోసం చూస్తున్నారేమో అనుకుంటే ఏ పుస్తకం పుచ్చుకుని కూర్చోవచ్చా? అదీ లేదు. ఆవిడ గారిని మంచినీళ్ళు కావాలని అడిగారు. మంచినీళ్ళు తీసుకెళ్లిన మహాతల్లి ఎంతకీ రాదే. నేను నిద్రపోతున్నాను అనుకుంది కాబోలు. ఏం చేస్తుందో చెప్పమా అని మెల్లగా లేచి వెళ్ళి చూశాను. ఇద్దరు ఏమిటో మాట్లాడుతున్నారు. అల్లుడు గారు ఏమిటో కానీ చేయి చాచి ఒట్టు వేయమంటున్నారు. ఈ కులుకులాడి వగలుపోతూ తల తిప్పుతోంది. చేయి తిప్పుతూ కంఠం తగ్గించి అతి రహస్యంగా చెప్తున్న ఆవిడ ధోరణికి నాకు పక్కుమని నవ్వొచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను. ఆవిడ ఏ ఉద్దేశంతో ఈ సమాచారం నాకు చేరవేసిందో ఆ అర్థం నా మనస్సు మెరుపులా పసిగట్టేసింది. రాజేశ్వరి ఈ మధ్య మరీ ఆవిడ కంట్లో నలుసులా అయింది. ఇన్నాళ్ళు స్వామి భక్తి పరాయణతతో అమ్మ మనసు గెలుచుకుని ఆవిడ దగ్గర తను మినహా ఇంకెవరు అలాంటి స్థానం సంపాదించుకోలేరని అతిశయంగా ఉంటూ వచ్చిన ఆవిడకు రాజేశ్వరి రాక గొడ్డలి పెట్టయింది. రాజేశ్వరి నిజంగా దిక్కుముక్కు లేని పిల్లని ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని ఆవిడ భయం. వయసు ఉడిగిపోతున్న ఈ దినాల్లో చాకిరీ అంతగా చేయలేని తనని రాజేశ్వరి ఆసరాగా చూసుకుని అమ్మ ఎక్కడికి వెళ్ళగొడుతుందోనని ఆవిడకి మనసులో శంక ఏర్పడింది. దానితో తన ప్రత్యర్థిగా భావిస్తున్న రాజు మీద ఆవిడ చిటపటలాడసాగింది. పరధ్యాసగా ఆవిడ నన్ను చేయి మీద తడుతూ, అమ్మాయి గారు మీరు అమాయకులు, మీ క్షేమం కోరి చెప్తున్నాను, అన్యదా భావించకండి సుమా అంది. అబ్బబ్బే అదేం కాదు. రాజేశ్వరి ఇంత నమ్మక ద్రోహం తలపెట్టిందంటే నాకు మతిపోయినట్టుగా ఉంది. అయినా నా కాబోయే భర్త కదా, సారథికి కూడా ఇదేం బుద్ధి చెప్పండి. అమ్మమ్మ అంత మాట అనకండి. అల్లుడి గారినంటే నేను ఊరుకోను. ఎంతైనా మగవాళ్ళు, వాళ్ళ కాస్తో కోస్తో చపలత్వం ఉంటుంది. మరి మన సొమ్మును మనం జాగ్రత్త చేసుకున్న నైపుణ్యం మనకుండాలి. సారథి తరపున వకాలు తప్పుచుకున్నట్టుగా మాట్లాడింది. నేను ఆవిడ చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాను. తాయారమ్మగారు మీరంటే నాకు ఎక్కడ లేని గౌరవం ఉంది. అమ్మ మాట మీద కూడా లేని గురి మీ మాట మీద ఉంది. ఇక నుంచి మీదే భారం. సారథిని రాజుని ఒక కంట కనిపెట్టి చూస్తూ ఉండండి. అమ్మకి ఇప్పుడు అప్పుడే ఏం చెప్పద్దు. మీకు తెలుసుగా, మమ్మీకి మనం రాజు మీద ఏం చెప్పినా చెవికి ఎక్కదు. సమయం చూసుకుని పట్టుబడేలా చేసి ఆ దుర్బుద్ధి కళ్ళతో చూడమని చూపిద్దాం. అప్పుడు అమ్మ రాజుని ఇంట్లో ఇచ్చి బయటికి గంటక తప్పదు అన్నాను. తాయారమ్మ ముఖం చింపిరి చేటలా అయింది. అలాగే అలాగే, మీరు అన్నది నిజమే సుమా. ఎన్ని చెప్పినా లాభం ఉండదు. కళ్ళతో చూసేలా చేయాలి. మీరు కూడా ఆ పిల్లను ఓ కంట కనిపెట్టి ఉండండి అంటూ హెచ్చరించింది. చూడకుండా ఉంటానా? ఎంత మోసం, ఎంత నాటకం. పళ్ళు పటపట నూరుతూ ఆగ్రహం చూపించాను. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు, ఇదే కాబోలు అన్నాను. సరిగ్గా అంతేనండి అంటూ వెళ్ళిపోయింది. అమ్మ తాయారమ్మ చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉండాలి కానీ నీలాంటి వాళ్ళు కొంపలు తీస్తారు కదా అనుకున్నాను. ఇక పై సంఘటన జరిగిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు సారథి మా ఇంటికి రాలేదు. అతనికి బాగా కోపం వచ్చినట్టు ఇంట్లో అందరికీ తెలిసింది.
ఈ విషయంలో అమ్మ నా మీద నేరం మోపుతూ నాన్నగారికి ఇచ్చిన ఉపన్యాసం విని తీరాల్సిందే. పిల్లలకి క్రమశిక్షణ అలవడాలంటే తల్లిదండ్రులు ఇద్దరూ సమానమైన బాధ్యతతో ప్రవర్తించాలట. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఇంగిత జ్ఞానం లేకపోయినా పిల్లలు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తారట. భోజనాల దగ్గర ఆవిడ నా మీద మండిపడుతూ నాన్నగారికి అరగంట సేపు ఇచ్చిన లెక్చర్ యొక్క సారాంశం ఏమిటంటే, ఇదంతా నాన్నగారు అలుసు వలన వచ్చిన అనర్థమట. ఆయన అండ చూసుకుని నేను ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నానట. నాన్నగారు ఎప్పట్లాగే భోజనం చేస్తూ మౌనంగా ఇదంతా విన్నారు. మధ్య మధ్యలో 1-2 సార్లు మాత్రం విన్నావా అన్నట్టు నా వైపు చూశారు. నేరం చేసిందని నేనైతే అమ్మ నాన్నగారి మీద విరుచుకుపట్టడం నాకే నచ్చలేదు. అన్యాయంగా ఆయన మీద ఆరోపణ చేసి సాధిస్తూ ఉంటే నాకు చాలా బాధ వేసింది. చివరికి మర్నాడు అమ్మ ఏ సంజేసి చెప్పుకుందో నాన్నగారు ఏం నచ్చ చెప్పారో తెలియదు. కానీ 15 రోజుల అనంతరం సారథి మా ఇంటికి వచ్చాడు. అమ్మ రాత్రి అతన్ని భోజనానికి రమ్మనమని ఎంతో ఆర్భాటంగా అతనికి ఇష్టమైన పిండి వంటలు చేయించి విందు చేసింది. భోజనానికి సారథితో పాటు మిస్సెస్ లింగాన్ని కూడా ఆహ్వానించింది. కానీ ఎందువలనో కానీ ఆవిడ రాలేదు. ఈ మధ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి రాకపోకలు కూడా కాస్త తగ్గాయి. కారణం ఫలానా అని తెలియటం లేదు. కానీ అమ్మకు ఆవిడకు కాస్త చెడినట్టుగానే ఉంది. అలవాటు ప్రకారం అమ్మ సారథి భోజనానికి వచ్చే రోజున తనే స్వయంగా చాలా అందంగా వచ్చినట్టుగా నా జడ అల్లింది. పలానా నగలు పెట్టుకోమని సూచించింది. ఆవిడ పలానా చీర కట్టుకోమని 1-2 సార్లు హెచ్చరిస్తూ ఉంటే నా మనసులో కోపంగా అనుకున్నాను, అమ్మ నువ్వంటే ఆ నగలు అలంకరింపజేయగలవు, చీర కట్టించగలవు, నా ముఖంలో చిరునవ్వు ఎలా తెప్పించగలవు. నా ప్రవర్తనను శంకించి రాజును నా మీద నిఘా వేయమన్న అతనికి నేనెందుకు గౌరవం ఇవ్వాలి? తనకేదైనా అనుమానం కలిగితే సూటిగా నన్నే అడగచ్చు కదా. మనుషులు నిర్మలంగా ఉండాలని, ప్రవర్తన నిష్కలంకంగా ఉండాలని వీళ్ళు వల్లించే ఆదర్శాలు కేవలం మాటల వరకేనా? ఆచరణలో అవసరం లేదన్నమాట. భోజనానికి సారథి వచ్చిన కొద్దిసేపటికే నేను తలనొప్పి వచ్చిందని తలపట్టుకుని నీరసంగా కూర్చున్నాను. అమ్మ ఆ సమయంలో నా వైపు చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను. అమ్మ నాన్నగారు ఇద్దరూ సారథిని 10 సంవత్సరాల అనంతరం విదేశాల నుంచి తిరిగి వచ్చిన పెద్ద కొడుకును చూసినట్టు చూశారు. వారి ఆప్యాయతకు కరిగిపోక తప్పలేదు. వారం రోజుల్లో సారథి అలక తీరింది. ఎప్పట్లాగా మా ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు. అమ్మ గుండెల మీద పెద్ద బరువు నింపుకున్నట్టుగా చూసింది. సారథి విందుకు వచ్చి వెళ్ళిన రాత్రే నన్ను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. ఇదిగో జాగ్రత్తగా విను, మళ్ళీ మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి వెధవ గొడవలు ఏమైనా తెచ్చావంటే ఊరుకోను. అతని విలువ నీకేం తెలుసు? 1,00,000 మంది గద్దల్లా కాసుకుని కూర్చున్నారు. మిసెస్ లింగానికి ఏం రోగం వచ్చిందో ఈ మధ్య ఆ జడ్జి గారి అమ్మాయి సునీతను వెంటేసుకు తిరుగుతోంది. సారథి నా మాట కాదని వెళ్ళడనే నమ్మకం నాకున్నా నా ఒక్కదాని ప్రయత్నం చాలదు. నువ్వు పసిపిల్లవు కాదు. నీ కాబోయే భర్తను నీ వైపు ఆకర్షణ నిలుపుకునే నేర్పు నీకుండాలి. తెలిసిందా అంది. తెలిసిందన్నట్టుగా తల ఊపాను. నాకు ఒళ్ళు మండిపోయింది. పిచ్చి వేషాలు వేసిన సారథి బాగానే ఉన్నాడు. మధ్యలో నాకొచ్చిన ఈ చివాట్లు. సారథి నాతో ఎప్పట్లా ఉండాలని ప్రయత్నిస్తున్న అది కేవలం నటనేనని అతని కళ్ళల్లో కనిపిస్తున్న అసంతృప్తిని బట్టి నేను ఇట్టే గ్రహించాను. అతనిలాగా నాకు నటన రాదు. అందుకే నేను కూడా ముభావంగా ఉండిపోయేదాన్ని. మా ఇద్దరి మధ్య అంతంత మాత్రంగా ఉండే ఆ చనువు కూడా పోయింది. మా అమ్మ సాధ్యమైనంత వరకు మా ఇద్దరిని ఒంటరిగా ఉంచాలని తాపత్రయపడేది. అది మా ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉండేది. ఇద్దరం ఏం మాట్లాడాలో తోచని అపరిచిత వ్యక్తుల్లా క్షణాలు లెక్కబెట్టుకుంటూ కూర్చునేవాళ్ళం. అమ్మ సాధ్యమైనంత త్వరలో మా ఇద్దరికీ వివాహానికి లగ్నం పెట్టించేయాలని తొందరపడుతోంది. కానీ పురోహితుడు సారథి నాది ఇద్దరి జాతకాలకు అనుగుణంగా 4 రోజుల లోపల లగ్నం లేదన్నాడు. అమ్మకు సాధారణంగా జాతకాల పిచ్చి లేదు. కానీ ఎందుకో కానీ ఈ విషయంలో పట్టుబట్టలేదు. సరే తర్వాతనే చూడండి అంది. 1-20 రోజుల తర్వాత దివ్యమైన లగ్నం ఉందని చెప్పాడు. అమ్మ నాన్న అది నిశ్చయం అనుకున్నారు. ఇక ఈ లోపల ఒక మంచి రోజు చూసి సారథి నాకు నిశ్చయం అయిపోయినట్టుగా అందరికీ తెలియజేయడానికి అన్నట్టుగా ఆడంబరంగా ప్రధానం జరపడానికి నిశ్చయించుకుంది. ఈ సారథి కాకపోతే జన్మలో ఇక నాకు పెళ్లి జరగదేమో అన్నట్టుగా ప్రవర్తిస్తున్న అమ్మ హడావిడి ఆత్రం చూస్తే నాకు ఆశ్చర్యం చిరాకు రెండూ కలగసాగాయి. న్యాయంగా చూస్తే అంతస్తు ఐశ్వర్యం ఉన్న నా కోసం సారథి పడిగాపులు కాయాలి. చిచి, అమ్మ నన్ను లోకో చేస్తోంది. ఈ మధ్య ఆవిడకు లోకజ్ఞానం తరిగిపోతోంది అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం చాలా రోజుల తర్వాత అమ్మ క్లబ్కు వెళ్ళింది. ఈ మధ్య క్లబ్ను గురించిన వ్యాపకాలు ఆవిడ చాలా తగ్గించుకుంది. నా పెళ్లిని గురించిన హడావిడిలో తనకు తీరదని నలుగురికి స్పష్టంగా చెప్పేసింది. ఇంతవరకు ఈ సిటీలో ఎవరూ చేయనంత ఘనంగా అదొక అపురూపమైన సుందర దృశ్యంగా అందరి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని
ఆవిడ కలలు కంటోంది. ఎంత డబ్బైనా సరే, ఎంత శ్రమ అయినా సరే, ఇక ముందు ఎక్కడ ఏ పెళ్లి జరిగినా అబ్బే కృష్ణవేణమ్మ గారి అమ్మాయి వివాహం జరిగినంత గొప్పగా ఇది జరగలేదని అందరూ అనుకోవాలనే ఆవిడ ఆశ. రోజు ఇంట్లో ఈ పెళ్లి గురించి చర్చలే. అమ్మ వయసు మళ్ళిన అనుభవజ్ఞులను పిలిపించి సలహాలు అడుగుతోంది. నా పెళ్లికి సుమారుగా ఎంత డబ్బు అవుతుందో లెక్కలు వేయసాగింది. నాన్నగారు మాత్రం అప్పుడప్పుడు ఇంకా మనం లగ్నమే నిశ్చయించుకోలేదు, ఏమిటి మీ హడావిడి అనేవారు. ఆయనకి ఆడంబరం అంటే అస్సలు గిట్టదు. మరి తరువాయి భాగం మనం ఇంకొక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.